చాలామంది బీసీలంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్లని అనుకుంటారు. కానీ భారత రాజ్యాంగం బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాసెస్గా వర్గీకరించడం. షెడ్యూల్ కులాలనే వారు హిందూ మతానికి సంబంధించిన వారే ఉండాలని చెప్పడం జరిగింది. తర్వాత కాలంలో అది సిక్కులకు బౌద్ధులకు కూడా వర్తింపజేయడం జరిగింది. షెడ్యూల్ తెగలవు అనే విషయానికి సంబంధించి ఆర్టికల్ 342 కింద హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం బీసీలు అంటే ఎవరో తెలుసుకుందాం. చాలామంది బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్లని అనుకుంటారు. కానీ భారత రాజ్యాంగం బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్గా వర్గీకరించడం జరిగింది. సో బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే తెలుగులో వెనుకబడిన తరగతులు, వెనుకబడిన కులాలు కాదు. మరి వెనుకబడిన తరగతులు ఎవరు, వీరిని ఎట్లా గుర్తించాలి అనే విషయం పైన మనం ఈరోజు చర్చించుకుందాం. వాస్తవానికి రాజ్యాంగంలో షెడ్యూల్డ్ క్యాస్ట్లు అన్నారు. షెడ్యూల్డ్ క్యాస్ట్లు అంటే ఆ షెడ్యూల్డ్ కులాలు ఎవరు అని చెప్పేసి రాష్ట్రపతి ఆర్టికల్ 341 కింద నోటిఫై చేయడం జరుగుతుంది. సో అది షెడ్యూల్డ్ కులాలు అనేవారు హిందూ మతానికి సంబంధించిన వారే ఉండాలని చెప్పడం జరిగింది. తర్వాత కాలంలో అది సిక్కులకు బౌద్ధులకు కూడా వర్తింపజేయడం జరిగింది. షెడ్యూల్డ్ తెగలు అనే విషయానికి సంబంధించి ఆర్టికల్ 342 కింద చెప్పడం జరిగింది. సో అది రాష్ట్రపతి నోటిఫై చేస్తారు. రాష్ట్రపతి 342 కింద నోటిఫై చేసినటువంటి షెడ్యూల్ తెగలు ఏ మతానికి సంబంధించిన వారైనా ఉండవచ్చు. ఉదాహరణకు నార్త్ ఈస్ట్లో చూసుకుంటే క్రిస్టియన్ మతానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి తెగలు షెడ్యూల్ తెగలలో ఉన్నాయి. అట్లాగే కొన్ని ప్రాంతాలలో ముస్లిమ్స్ కూడా షెడ్యూల్ తెగలలో ఉన్నారు. బ్యాక్వర్డ్ క్లాస్ అంటే రిలీజియస్ న్యూట్రల్, దానికి మతానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ వెనుకబడిన తరగతులు ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా ఉండవచ్చు. అది హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, జైన్లు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, సిక్కులు కావచ్చు. అయితే భారత రాజ్యాంగం ఆర్టికల్ 16(4)లో ముఖ్యంగా ఉద్యోగాల విషయాల్లో బ్యాక్వర్డ్ క్లాసెస్కు తగినంత ప్రాతినిధ్యం లేకపోయినట్టయితే రిజర్వేషన్లు కల్పించవచ్చు అనేటువంటి విషయాన్ని వ్యాఖ్యానించి చెప్పడం జరిగింది. ఈ ఆర్టికల్లో బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఎవరు అనేటువంటి దానికి తర్వాత కాలంలో కోర్టులు వ్యాఖ్యానాలు చేస్తూ ఇందులో ఎస్సీలు, ఎస్టీలు మరియు అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే ముగ్గురు కూడా ఇందులో ఉన్నట్లుగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని ఇందిరా సహాని కేసులో కూడా రీఇటరేట్ చేయడం జరిగింది. అయితే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరు అనే దానిపైన ఇంకా కొంత క్లారిటీగా మనం వెళ్ళినట్టయితే ఆర్టికల్ 15(4)లో అంటే విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలనేటువంటి అవసరం ఏర్పడ్డప్పుడు మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 15(4)ను పెట్టడం జరిగింది. ఇందులో సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనేటువంటి పదాలను వాడడం జరిగింది. అయితే ఈ సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరు అనేటువంటి దానిపైన అనేకమైనటువంటి సందేహాలు, సంశయాలు వచ్చినాయి. ఈ సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ను గుర్తించడానికి ఆర్టికల్ 340 ద్వారా ఒక బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ను అపాయింట్ చేసి ఆ కమిషన్ వీరిని గుర్తించడానికి ఒక క్రైటీరియాని ఏర్పాటు చేసి గుర్తించిన తర్వాత నోటిఫై చేయాలనేది రాజ్యాంగం సూచించినటువంటి మార్గాలు. అయితే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ను వేయలేరు. అప్పుడు అంబేద్కర్ గారు నెహ్రూ గారిని బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ వేయనందుకు నిరసనగా, అదేవిధంగా ఇతరత్ర కారణాలతో 1951లో వారు రాజీనామా చేయడం జరిగింది. ఆ తర్వాత నెహ్రూ 1953లో కాకా కాలేకర్ కమిషన్ను బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరో గుర్తించడానికి వేయడం జరిగింది. ఆ కాకా కాలేకర్ కమిషన్ భారతదేశం మొత్తం తిరిగి 2499 కులాలను బ్యాక్వర్డ్ క్లాసెస్గా గుర్తించింది. వారు కూడా భారతదేశంలో జనగణనలో కులగణన జరగాలని, అదేవిధంగా కులాల ప్రాతిపదికనే మనం బ్యాక్వర్డ్ క్లాసెస్ను గుర్తించగలమనేటువంటి విషయాన్ని నొక్కి చెప్పడం జరిగింది. కానీ తర్వాత కాలంలో నెహ్రూ కాకా కాలేకర్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ను 1955లో వీరు రిపోర్ట్ ఇవ్వగా ఆ రిపోర్ట్ను పార్లమెంట్లో కూడా ప్రవేశపెట్టకుండానే 1961లో దాన్ని తిరస్కరించి రాష్ట్రాలకు మీరే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరో గుర్తించి తగు రిజర్వేషన్ ఇచ్చి వారిని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఒక మెమో ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కేంద్రం బ్యాక్వర్డ్ క్లాసెస్ పైన తమ బాధ్యతను విస్మరించడం జరిగింది. తర్వాత కాలంలో 1977లో వచ్చినటువంటి జనతా గవర్నమెంటు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో దాన్ని చేర్చడంతో అప్పటి నాయకులైనటువంటి ముఖ్యంగా అంటే ములాయం సింగ్ యాదవ్ కావచ్చు, లాలూ ప్రసాద్ యాదవ్ కావచ్చు, అదేవిధంగా చౌదరి చరణ్ సింగ్ కావచ్చు,
లోయ వర్గానికి సంబంధించిన నాయకులు కావచ్చు, వీరందరూ ప్రెషరు తీసుకొని రాగా మొరార్జీ దేశాయి గారు 1978లో ఈ మండల్ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. అది రెండవ బీసీ కమిషన్. మండల్ కమిషన్ దేశవ్యాప్తంగా తిరిగి తమ రిపోర్ట్ను ఇంకా సమర్పించాల్సినటువంటి సమయంలోనే మళ్ళీ అక్కడ జనతా గవర్నమెంట్ పడిపోవడం, ఇందిరాగాంధీ ప్రభుత్వం రావడం జరిగింది. ఆ తర్వాత కాలంలో శివశంకర్ గారు ఇందిరాగాంధీతో తనకున్న సాన్నిధ్యాన్ని ఉపయోగించుకొని మండల్ కమిషన్ గడువు పెంచడంతో మండల్ కమిషన్ 1979 డిసెంబర్ 31 రోజు ఆనాటి రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్కు తన రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. మండల్ కమిషన్ బీసీలను గుర్తించడానికి 3 రకాల క్రైటీరియా వాడింది. ముఖ్యంగా 11 ఇండికేటర్స్ వాళ్ళు డెవలప్ చేసినారు. ఒకటి సోషల్ బ్యాక్వర్డ్నెస్, రెండవది ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్, మూడవది ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్. వీటన్నిటికీ వారు మార్కులు ఇచ్చి ఆ మార్కుల ఆధారంగా దేశవ్యాప్తంగా తిరిగి ఈ సూచికల ఆధారంగా 3743 కులాలను బ్యాక్వర్డ్ క్లాసెస్గా గుర్తించడం జరిగింది. మండల్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు మళ్ళీ అమల్లోకి నోచుకోలేదు. అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ దీన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టడంతో ఆ రిపోర్ట్ను మర్చిపోవడం జరిగింది. తర్వాత 1990లో వీపీ సింగ్ గవర్నమెంట్ పైన అప్పుడున్నటువంటి బీసీ నాయకులు ముఖ్యంగా శరత్ యాదవ్ ప్రెషర్ పెట్టడం, కాన్షీరామ్ గారు పార్లమెంట్ ఆవల నిరాహార దీక్షలు చేయడం, ములాయం సింగ్ యాదవ్ గారు ఉత్తరప్రదేశ్లో మండల్ కమిషన్ రిపోర్ట్ను అమలు చేయాలని రథయాత్ర చేయడం, వీటన్నిటి ఫలితంగా వీపీ సింగ్ గారు మండల్ కమిషన్ రిపోర్ట్ను ఆగస్టు 7, 1990లో అమలు చేస్తామని చెప్పి క్యాబినెట్ డిసిషన్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ డేనే ఉత్తర్వులు కూడా ఇచ్చారు. ఈ ఉత్తర్వుల పైన ఇందిరా సహాని అనేటువంటి వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. సుప్రీంకోర్టు తక్షణమే స్టే ఇచ్చి తర్వాత హియరింగ్స్ విని 1992లో జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ జడ్జిమెంట్లో బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరు అనే దానికి ఒక ఫైనల్ అర్థం నిర్వచనం ఇవ్వడం జరిగింది. గతంలో అనేకమైనటువంటి కోర్టు జడ్జిమెంట్స్ బీసీలను కులాల వారీగా గుర్తించినందుకు ఆ రిపోర్ట్లను కొట్టివేయడం జరిగింది, ఆ జీవోలను కొట్టివేయడం జరిగింది. మన రాష్ట్రంలో కూడా చూసినట్టయితే కులాలను క్లాసుల కింద గుర్తించడం తప్పు అని చెప్పేసి ఎస్పీ బలరాం వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ 1972 కేసులో కొట్టివేయడం జరిగింది. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు కులం కూడా ఒక క్లాసే అని చెప్పి, క్యాస్ట్ కూడా ఒక క్లాసే అని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది. సో వీటన్నిటికీ ఫుల్ స్టాపు మనకు మండల్ కమిషన్ రిపోర్ట్ ద్వారా రావడం జరిగింది. ముఖ్యంగా 9 మంది జడ్జిల్లో ఇందిరా సహాని కేసు ద్వారా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరు అనే దానికి ఒక ఫైనల్ డెఫినేషన్ రావడం జరిగింది. అదేవిధంగా రాజ్యాంగపరంగా మనం చూసినట్టయితే 102వ రాజ్యాంగ సవరణ ద్వారా జాతీయ బీసీ సంఘానికి నేషనల్ బీసీ కార్పొరేషన్కు ఒక చట్టబద్ధత కల్పించడం జరిగింది. అదేవిధంగా 102వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో ఆర్టికల్ 366 26(c)ని చేర్చడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు సెపరేటు బీసీ లిస్టులను కలిగి ఉండొచ్చు. 342(a1)(a2) కింద కేంద్ర ప్రభుత్వము బీసీ లిస్టులను కలిగి ఉంటుంది. 342(a3) కింద రాష్ట్రాలు సెపరేటు బీసీ లిస్టును కలిగి ఉంటాయి. ఈ విధంగా భారతదేశంలో బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే పదానికి పరిపూర్ణత రావడానికి, ఫైనల్ డెఫినేషన్ రావడానికి దాదాపు ఇందిరా సహాని జడ్జిమెంట్ అంటే 92 అంటే 45 సంవత్సరాలు కాలం తీసుకోవడం జరిగింది. బీసీలకు సంబంధించిన రాజ్యాంగ సవరణ జరగడానికి 1950 నుంచి 2018 అంటే దాదాపు 68 సంవత్సరాల కాలం గడిచింది. మరి బీసీలకు సెంట్రల్ గవర్నమెంట్లో రిజర్వేషన్స్ 1993 నుంచి అమల్లోకి వచ్చాయి. అంటే దాదాపు స్వాతంత్రం వచ్చినాక 47 సంవత్సరాల తర్వాత బీసీలకు ఉద్యోగాలలో 27% రిజర్వేషన్ రావడం జరిగింది. మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని లక్షల ఉద్యోగాలు సృష్టించడం జరిగింది. మరి వాటిలో రిజర్వేషన్ లేకపోవడంతో బీసీలు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. మరి బీసీలు అంటే విషయం పైన రాజ్యాంగంలో ఒక స్పష్టమైన నిర్వచనం లేకపోవడం, అదేవిధంగా బీసీలను ఏ విధంగా గుర్తించాలి అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి ప్రమాణాలు రాజ్యాంగం సూచించకపోవడంతో కోర్టులు, న్యాయస్థానాలు అనేక రకాలుగా వ్యాఖ్యానాలు చేస్తూ 47 సంవత్సరాల వరకు బీసీలకు రాజ్యాంగ ఫలాలు అందకుండా పోయినాయి. రాజ్యాంగంలో బీసీలు అంటే ఎవరు అనేటువంటి ఒక స్పష్టమైన నిర్వచనం ఇచ్చి ఉన్నట్టయితే కోర్టులు ఇంటర్ఫియర్ కావడానికి అవకాశం ఉండేది కాదు. అదేవిధంగా బీసీలకు రాజ్యాంగ ఫలాలు 1950 నుంచే అమలయ్యే అవకాశం ఉండేది. కానీ రాజ్యాంగంలో ఇచ్చినటువంటి అంబిగ్యూటీ,
అంటే ఆ సందిగ్ధత బీసీలను తీవ్రంగా దెబ్బకొట్టడం జరిగింది. ముఖ్యంగా మనం చూసినట్టయితే స్వాతంత్రానికి పూర్వమే 1944లోనే మద్రాస్ ప్రెసిడెన్సీ యాక్ట్లో బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఆ షెడ్యూల్కు అటాచ్ చేసినటువంటి కమ్యూనిటీస్గా పేర్కొనడం జరిగింది. అంటే ఆనాటికే వాళ్ళు స్పష్టమైనటువంటి నిర్వచనం బ్యాక్వర్డ్ క్లాస్ అంటే ఇవ్వడం జరిగింది. కానీ భారత రాజ్యాంగంలో మరి ఉద్దేశపూర్వకంగానా లేక యాదృచ్ఛికంగానా అటువంటి నిర్వచనాలు ఇవ్వకపోవడంతో బీసీలు ఈ భారతదేశంలో స్వతంత్ర భారతంలో తీవ్రంగా నష్టపోయారు.